ప్రతి ఒక్కరికి పూలు అంటే చాలా ఇష్టం కదండి. మరి ప్రతి ఒక్కరు మన టెర్రస్ గార్డెన్ మీద పూల మొక్కలు పెంచాలనుకుంటాం. అందులో తీగజాతి పూలంటే ఇంకా ఇష్టం. మొక్క బాగా ఏపుగా పెరిగి పూలు చాలా ఎక్కువగా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తాయి కావున. కానీ అవి గార్డెన్ అంతా అల్లుకుపోయి మిగతా మొక్కలకి ఎండ అనేది రాకుండా కవర్ చేస్తూ ఉంటాయని చిన్న భయం. అది కాక వాటి విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ పడి మొక్కలు ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఇలా చిన్న క్రియేటివ్ ఐడియాస్‌తో చాలా చక్కగా అలంకరించుకోవచ్చు మన మొక్కల్ని చిన్న కుండీల్లోనే. సో, నాకు ఇది చాలా రోజుల నుంచి చేయాలని ఆశతో వర్షం కురుస్తున్న రోజు ఇంకెటు మనం గార్డెన్‌లో వర్క్ ఏమి చేయలేము గనక ఈ క్రియేటివ్ ఐడియాని అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా ఫైనల్‌గా ఈ రోజుకొచ్చేసరికి మన ఈ క్రియేటివ్ ఐడియా లుక్ ఇలా ఉందండి. మరి ఇది ఎలా తయారు చేశానో మీరందరూ చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? వెల్కమ్ టు అవర్ గ్రీన్ హెవెన్. నా పేరు షెహనాజ్. చూస్తున్నారు కదా! కారు మబ్బులు ఎలా కమ్ముకొనైతే వచ్చేసాయో. అయితే తుప్పర్లు కాసేపు పడుతున్నాయి, కాసేపు ఆగుతున్నాయి, కాసేపు పెద్ద వర్షం పడుతుంది. ఇలా చాలా డిస్టర్బెన్స్ తర్వాత ఫైనల్‌గా అయితే కంప్లీట్ చేసుకున్నానండి నా క్రియేటివ్ ఐడియా అయితే. ముందుగా మన ఇంట్లో ఉన్న ఒక పాత పీవీసీ పైప్ తీసుకున్నాను. పాట్ మెజర్‌మెంట్ చూసి దానికి ఎంత హైట్‌లో ఉంటే బాగుండిద్ది అని చూసుకొని అక్కడ ఒక మేకు కొట్టానండి. ఆ మేకు కూడా 2 వైపులా వచ్చి ఉండాలి పైప్‌కి. ఇంకా ఫైనల్‌గా పైన చివరన ఇంకొక మేకు 2 వైపులా వచ్చేలాగా కొట్టుకున్నాననమాట. ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా! 2 వైపులా మేకు రావాలి. ఇంకా ఇది మన తీగజాతి మొక్క అయితే చూస్తున్నారు కదా! మందారం మొక్కలకి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ ఇక్కడ పట్టేసి. ఇంకా వాటన్నిటి నుంచి విడిపించడానికే నాకొక 30 మినిట్స్ పట్టిందండి. ఇంకా ఫ్లవర్స్ అయితే చూస్తున్నారు కదా! శంకు పూలు బ్లూ ఉంది. ఇందులో వైట్ కూడా ఉంది. అలాగే సిప్రస్ వైన్ పింక్, వైట్ ఉన్నాయి. కాశీరథం రెడ్, యెల్లో 2 ఉన్నాయి. ఇంకా అవన్నీ బ్లూమింగ్స్ కోసం నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా పాట్‌లో ఎటు వర్షం పడి తడిగా ఉంది కదా సాయిలు. సో, ఇంకా అక్కడ ఈ పైప్ అయితే లోపలికి కింద వరకు వెళ్ళేంత వరకు గుచ్చేసి, తర్వాత అటు ఇటు కదలకుండా ఉండడం కోసం పైప్ చుట్టూతా రాళ్ళు వేశాను. ఇంకా ఒక గట్టి వైర్ బైండింగ్ వైర్‌లోనే ఇంకొంచెం గట్టి వైర్ ఉండిద్దండి. అది తెచ్చుకొని అది కూడా మనకి ఆల్రెడీ ఇల్లు కన్‌స్ట్రక్షన్స్‌లో మిగిలి ఉన్న వైర్ అనమాట. దానికి ఇలా చివరన అంచున మేకుకి పట్టుకొని ఉండేలాగా కొక్కెంలాగా రెడీ చేశాను. మన హార్ట్ షేప్‌కి ఎంతైతే వైర్ కావాలో అంత వైర్ కట్ చేసి తీసుకోవాలి ముందుగానే. తర్వాత మేకుకి కొంచెం వైర్ చుట్టేసి, తర్వాత పైపుకి కూడా రౌండ్‌గా చుట్టేసి, అదేవిధంగా కింద మేకుకి కూడా షేప్ వచ్చేలాగా చుట్టుకోవాలి. అయితే నేను మేకు 2 వైపులా వచ్చేలా కొట్టాను కదండీ! సో, ముందు వైపు హార్ట్ షేప్ రెడీ అయింది. ఇంకా వెనక వైపు హార్ట్ షేప్ రెడీ చేయాలి. ఇంకా బయట వర్షం స్టార్ట్ అయింది. సో, ఇంకా నేను లోపలికొచ్చేసాను. ఇంకా మా వారి హెల్ప్ తీసుకున్నాననమాట రెండో వైపు హార్ట్ షేప్ వేయడానికి. మేకుకి మనం వెనక, ముందు 2 వైపులా హార్ట్ షేప్ తీసుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిద్ది కదండీ! ఆ గ్యాప్‌లో సన్నని బైండింగ్ వైర్ ఉండిద్ది. మనం మామూలుగా తీగలకి పట్టుకోవడానికి, చుట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఆ బైండింగ్ వైర్‌తో ఈ 2 హార్ట్ సింబల్స్‌కి చుట్టుకుంటూ వచ్చాననమాట. అంటే వెడల్పు అనేది ఇంకా అలాగే ఉండిపోయిద్ది చుట్టుకుంటూ వస్తే. ఇంకా ఈ హార్ట్ షేప్ అయితే ఇలా ఫైనల్‌గా లుక్ ఇలా వస్తుంది. ఇది కొంచెం హార్డ్‌గా ఉండిద్దనమాట. మనం ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అయ్యిద్ది ఈ వైర్ వచ్చేసి. ఇంకా వైర్ ఓన్లీ బైండింగ్ వైర్ యూజ్ చేయకుండా 2 హార్ట్ షేప్స్ ఫ్రంట్, బ్యాక్ మేకులకి తయారు చేసింది ఇలా ఉండిద్దండి. చూస్తున్నారు కదా! మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ క్రియేటివ్ ఐడియా చూసి. ఇంకా తుప్పర పడుతుందిలే అని మళ్ళీ బయటకొచ్చి దానికి చుట్టడం మొదలుపెడితే మళ్ళీ వాన పడడం స్టార్ట్ అయిందండి. ఇంకా ఇది చూస్తున్నారు కదా! బైండింగ్ వైర్ అని చెప్పాను కదా! సన్నటిది. అది తీసుకొని 2 హార్ట్ షేప్స్‌కి అలా అల్లుకుంటూ పోయాననమాట. రెండిటిని క్లోజ్ చేయలేదు. మధ్యలో గ్యాప్ ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 హార్ట్ షేప్స్‌కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా ఆ సన్నటి బైండింగ్ వైర్‌తో చుట్టుకుంటూ వచ్చాననమాట.
ఇంకా తర్వాత మెల్లిగా అయితే మనకి తీగలు ఎంత పొడుగు ఉన్నాయో అంత పొడుగు అయితే హార్ట్ షేప్కి అల్లడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మధ్యలో అక్కడక్కడ ఏంటంటే చిక్కు పడిపోయి మొత్తము ఒకటి ఒకటి అల్లిపోతాయి కదా, స్ట్రింగ్స్ లాగా ఉండి లేతగా తీగలు. సో అవన్నీ కూడా మెల్లిగా విడిపించుకుంటూ అల్లుకుంటూ వచ్చాను. అలాగే ముందు విచ్చుకొని ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటికి కాయలు రెడీ అయిపోతాయి ఆల్రెడీ. సో ఆ కాయలు కూడా తీసి పడేశాను అనమాట. చూసారు కదా, ఫస్ట్ డే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా మాకైతే ఫోటోషూట్కి బాగా పనికొచ్చింది అనిపించింది. అన్నట్టు చెప్పడం మర్చానండి, నేను లైట్ వెయిట్ సాయిల్ యూజ్ చేశాను కనుక ఎక్కడ కావాలంటే అక్కడికి మార్చుకుంటూ ఉన్నానండి ఈ పాట్ని నేను. తర్వాత ఇంకా ఒక 3-4 డేస్ తర్వాత లుక్ ఇలా ఉంది. చెప్పాను కదా ఎల్లో కాశీరత్నం కూడా ఉందని చెప్పేసి. ఇదిగోండి మన ఫస్ట్ బ్లూమ్ అనమాట. ఇది ఎల్లో కాశీరత్నం, రెడ్ కాశీరత్నం, సిప్రస్ వైన్ పింక్ అండ్ వైట్, బ్లూ శంకుపూలు, వైట్ శంకుపూలు, మల్టీ కలర్ శంకుపూలు, అలాగే పర్పల్ శంకుపూలు, ఇంకా మినీ మార్నింగ్ గ్లోరీ అది కూడా ఉంది. సో ఎన్ని తీగలు అయితే ఇంత చిన్న పాటలో మనం పెట్టుకోవచ్చు. సీడ్స్ మీరు వద్దు అనుకుంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ పడేస్తూ ఉండొచ్చు. నేనైతే అదే చేస్తున్నానండి, మనకు సీడ్స్ అవసరం లేదు కనుక. సో ఈరోజు లుక్ అయితే ఇలా ఉందండి. మరి తీగలు ఎప్పటికప్పుడు మనం అల్లుకుంటూ పోతూ ఉండాలి, అవి అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మీరు వదిలేశారనుకోండి అది చిందరవందరగానే ఉండేది. సో ఏ రోజుకి ఆ రోజు తీగలు అనేవి మళ్ళీ హార్ట్ షేప్కి మనం షేప్ వచ్చేలాగా చుట్టుకుంటూ పోతూ ఉండాలి. సీడ్స్ కావాలంటే ఉంచుకోండి, షేర్ చేయాలనుకుంటే లేకపోతే తీసేయండి. సో మనం ఎలాంటి తీగ జాతి వీటికి వేర్లు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు. సో మనం చిన్న బాక్స్లో కూడా ఎన్ని పూలు పెట్టుకోవచ్చు. అయితే ఫైనల్ మొత్తం ఈ హార్ట్ షేప్ లోపలంతా ఫిల్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకోసం వీడియో పెడతాను, అప్పుడు తప్పకుండా చూడండి. మరి ఈ క్రియేటివ్ ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. మీ ఎంకరేజ్మెంట్ వలన ఇంకొన్ని కొత్త క్రియేటివ్ ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.